అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను ధూళిపేటలో ఉన్నాను. మేము గత 16 సంవత్సరాలుగా వినాయకుని పెట్టడం జరుగుతుంది మా నరేంద్రనగర్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో. ఈసారి కూడా 17వ వార్షికోత్సవ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినాయకుని బుక్ చేద్దామని ధూళిపేటకు వచ్చాము. పదండి చూద్దాం. ముందుగా మేము రాజేష్ సింగ్ కళాకార్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ వెనుక కనిపిస్తున్న ఈ శ్రీరాముని విగ్రహాన్ని గత సంవత్సరం మేము తీసుకోవడం జరిగింది. అయితే ఈ సంవత్సరం కూడా ఇంకేదైనా మంచి విగ్రహాలు దొరుకుతాయని చెప్పేసి ఈ యొక్క షెడ్కి రావడం జరిగింది. మా సీనియర్ కమిటీ మెంబర్ రాజన్న, మా అసోసియేషన్ ప్రెసిడెంట్ సాయి కుమార్ గారు అక్కడ రాజేష్ సింగ్ కళాకార్ షెడ్లో ఉన్న వ్యక్తితో మరి ఈ సంవత్సరం వినాయకులు ఎలా ఉన్నాయి, వాటి రేట్లు ఎలా ఉన్నాయని డిస్కస్ చేస్తున్నారు. మా కమిటీ మెంబర్స్ అందరూ శ్రీ రాజేష్ సింగ్ కళాకార్ దగ్గరకు వచ్చి అక్కడ గణేశుల గురించి డిస్కషన్ చేస్తున్నారు. గత సంవత్సరం కూడా మేము ఇదే షెడ్లో వినాయకుని తీసుకోవడం జరిగింది. ఆ వినాయకుడు చాలా బాగుండే. అయితే ఈసారి కూడా ఈ యొక్క షెడ్లో మనకి మంచి విగ్రహం దొరుకుతుందేమో వచ్చేసి అక్కడున్న విగ్రహాలను చూస్తూ అక్కడున్న విగ్రహాల గురించి రేట్ల గురించి డిస్కషన్ చేస్తున్నాం. ఇక్కడున్న ఈ శ్రీరాముని విగ్రహాన్నే మేము పోయినసారి తీసుకోవడం జరిగింది. ఈసారి ఈ హనుమంతుని రూపంలో ఉన్న విగ్రహాన్ని తీసుకోవాలని ఆలోచిస్తున్నాం. ఆంజనేయ స్వామి రూపంలో ఉన్న వినాయకుని తీసుకుందాం అనుకున్నాం, అది నచ్చింది. ఇంకా ఏమైనా వినాయకులు నచ్చుతాయేమో చూద్దాము అని చెప్పేసి అలా ధూళిపేటలో గల్లీలు తిరుగుతూ ఒక దగ్గర ఆగి విఘ్నేశ్వరులను చూస్తూ సరదాగా కాలక్షేపం చేస్తూ వాటి గురించి డిస్కషన్ చేస్తున్నాం. కమిటీ మెంబర్స్ అందరూ కూడా సరదాగా నవ్వుతూ వాటిని చూస్తున్నారు. పోయినా సార్ రాముడు దీనికంటే వెడల్పుండే వినాయక విగ్రహాలను చూస్తూ అలా ముందుకెళ్తుంటే అనుకోకుండా గోమాత కనిపించింది. అలా ఆ గోమాత దగ్గరికి వెళ్ళి గోమాతను స్పర్శించి ఆ గోమాత దీవెనలు తీసుకున్నాము. కొన్ని గణేశులు చూసాము, ఒక గణేశుడు అనుకున్నాము. అయితే మా వాళ్ళు ఇంకా చూద్దామని అన్నారు. అందుకే ఇంకా ధూళిపేటలో ఇంకా తిరగడానికి అలా అలా వెళ్తున్నాము. చూస్తూ అలా నడుస్తూ ముందుకు వెళ్తూనే ఉన్నాము. ఇంకా నచ్చిన వినాయకులు ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పి అలా చూస్తూ ముందుకు వస్తున్నాం. ఇక్కడ విఘ్నేశ్వరుడు శివాజీ మహారాజ్తో కలిసి ఉన్న విగ్రహాలు ఉన్నాయి. అవి కూడా చూడడానికి చాలా బాగా అనిపించాయి. ఇక్కడ చూసాము. ఇంకా మనకి నచ్చే విగ్రహాలు ఏమైనా ఉంటాయని ముందుకు వెళ్తున్నాము. అయితే ఇక్కడ ఒక దగ్గర ఆగాము. అయితే పండగకి ఇంకా నెల రోజులే ఉండడంతో జనాల రద్దీ పెరిగింది. అందరూ కూడా వినాయకులను బుక్ చేసుకోవాలి అని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో రావడం జరుగుతుంది. చిన్న గణేశుల నుంచి పెద్ద గణేశుల వరకు ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ గణేశులను బుక్ చేసుకోవడానికి తీసుకెళ్ళడానికి వస్తున్నారు.
విగ్రహాలు చూస్తూ చూస్తూ ఒక గల్లీలోకి వచ్చాము. ఇక్కడ కోమల్ గణేష్ కళాకార్ అని చెప్పేసి ఒక షెడ్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ చూస్తే వినాయకుడు చాలా బాగున్నాయి. మా వాళ్ళకి ఎంత నచ్చిందంటే తీసుకుంటే ఇక్కడ ఉన్న వినాయకుడిని తీసుకోవాలని చెప్పి ఫిక్స్ అయ్యారు. సో దాని గురించే మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ మా నిఖిల్ త్రిశూలం ఎలా ఉందో అని చూస్తున్నాడు. ఈ త్రిశూలాన్ని తీసుకెళ్దామా అని కూడా అడుగుతున్నాడు. వినాయకుడు బాగుంది. కోమల్ గణేష్ కళాకార్ దగ్గర విగ్రహం చూసిన తర్వాత మాకు అదే ఎంత నచ్చిందంటే మా వాళ్ళు అదే తీసుకుందామని చెప్పి పడుతూనే ఉన్నారు. కానీ మేము చెప్పిన రేటుకి ఆయన చెప్పిన రేటుకి అస్సలు తెగడం లేదు. మేము ఎంత చెప్పినా కూడా ఆయన అస్సలు దిగడం లేదు. సో ఎంతగానో ప్రయత్నం చేశాము. సో దాన్ని కూడా హోల్డ్లో పెట్టి మళ్ళీ చూద్దామని చెప్పేసి ఇంకా వినాయకులను చూద్దామని చెప్పి ముందుకు రావడం జరిగింది. సో అలా వస్తుంటే ఇక్కడ పెద్ద పెద్ద విగ్రహాలు కనిపించాయి. ఈ విగ్రహాలను చూస్తుంటే ఎంతో ఆనందంగా అనిపించింది. ఇక్కడ పెద్ద పెద్ద వినాయకులని కవర్లతో కప్పిపెట్టారు. ఇక్కడ కాస్త భారీగానే అనిపించాయి. కొద్ది పెద్దగా ఉన్నాయి విఘ్నేశ్వర్లు. ఇక్కడ ఒక విగ్రహం చూస్తుంటే చాలా గమ్మత్తుగా అనిపించింది. విగ్రహం ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అక్కడ సింహాన్ని చూస్తుంటే రా నిన్ను కొరికేస్తా అని గర్జిస్తున్నట్టు అనిపిస్తుంది. సో పక్కన ఒక అన్న అలసిపోయి పడుకున్నాడు. మనం బాలాపూర్ వినాయకుడు ఉండే షెడ్ ఉన్న రూట్లో వెళ్తున్నాము. ఈ రూటు మనం బాలాపూర్ షెడ్ ఉన్న చోటుకి తీసుకెళ్తుంది. ముందుకెళ్ళి కాస్త డౌన్లోకి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మనకు బాలాపూర్ వినాయకుడు తయారయ్యే చోటు దొరుకుతుంది. పండగకి ఇంకా నెల రోజులే ఉండేసరికి చాలామంది వినాయకుల్ని బుక్ చేద్దామని చెప్పేసి రావడం జరిగింది. ఎంతోమంది జనాలతో ఇక్కడ కిటకిటలాడుతుంది. ఇక్కడ కాస్త మా అసోసియేషన్ మెంబర్స్ సరదాగా డిస్కషన్స్ అయితే చేసుకుంటున్నారు, చూస్తున్నారు. ఇక్కడ చూడండి మా రాజన్న ఇక్కడ ఒక భారీ విగ్రహం కనిపించింది. అలాగే ముందుకు వెళ్తే ఇక్కడ ఒక పెద్ద వెంకటేశ్వర స్వామి వినాయకుడు కనిపించింది. చాలా బాగా ఫినిషింగ్ చేశారు. అక్కడ ఒక కళాకారుడు ఇంకా అందంగా దిద్దడానికి రంగులు వేస్తూ ఉన్నాడు. ఈ షెడ్ లోపలికి చూస్తే ఇంకా చాలా మంచి మంచి వినాయకులు ఉన్నాయి. ఒక్కసారి వెంకటేశ్వర స్వామిని చూడండి ఎంత అందంగా ఉన్నారు. లోపలికి వెళ్తే ఇంకొక వెంకటేశ్వర స్వామి చాలా అందంగా కనిపించాడు. సో వినాయకుడిని చూస్తున్న కొద్దీ అబ్బా ఎంత అందంగా ఉన్నాడు విఘ్నేశ్వరుడు అనిపించింది. పక్కన మధ్యలో మా కృష్ణయ్య కూడా అలా వచ్చారు. ఫైనల్లీ బాలాపూర్ గణేశుడు ఉన్న చెట్టు దగ్గరకు వచ్చేసాము. మన వెనుక ఉన్న దాంట్లోనే బాలాపూర్ గణేశుడు తయారవుతాడు. మొత్తం మీద వినాయకులను చూస్తూ ఈ బాలాపూరు వినాయకుడు తయారయ్యే షెడ్డుకు వచ్చేసాము. ఇక ఈ లెఫ్ట్లో ఉన్న షెడ్డే బాలాపూర్ వినాయకులు తయారు చేస్తూ ఉంటారు. బాలాపూర్ అనే కాదు, అలాంటి విగ్రహాలు చాలా చేసి చాలా చోట్లకు పంపిస్తారు. చాలా ముఖ్యమైన చోట్ల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఈ భారీ విగ్రహాలను తీసుకెళ్తూ ఉంటారు. చూడండి ఇక్కడున్న ఈ విగ్రహమే బాలాపూర్ మోడల్. అంటే ఇలాంటి మోడలే బాలాపూర్కి కూడా చేస్తారు. సో ఈ విగ్రహాన్ని చూడండి ఎంత బాగుందో, భారీగా కూడా ఉంది. సో ఇక్కడ ఉన్న ఈ షెడ్లో వినాయకులన్నీ కూడా భారీ విగ్రహాలు ఉంటాయి. సో ఇక్కడ చేసే విగ్రహాలన్నీ కూడా బాలాపూర్తో పాటు చాలా రకాల ఏరియాస్లో పెట్టడం జరుగుతుంది. సో ఈ విగ్రహాల్లో ఒకటే బాలాపూర్ గణేశుడు. ఈ వినాయకుడిని ఒకసారి చూడండి
కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉన్నాడు. ఎంతో అందంగా కనిపిస్తున్నాడు కదా. గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ షెడ్ వాళ్ళు వినాయకుడు కళ్ళు మూస్తూ తెరుచు ఉండడం తయారు చేస్తూ ఉన్నారు. వినాయకుల గురించి తిరుగుతూ ఫైనల్లీ కాస్త అలసిపోయి మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఒక దగ్గర కూర్చోవడం జరిగింది. ఇక్కడ ఉన్న గణేష్లను చూస్తుంటే సింప్లిసిటీగా ఉన్న గణేష్లను కూడా డెకరేషన్ చేసి చాలా అందంగా తయారు చేయొచ్చు అన్నట్టు అనిపించింది. చూస్తుంటే వీళ్ళు చేసిన డెకరేషన్లకి కాస్త అందంగా తయారు చేశారు అన్నట్టు అనిపించింది. ఈ వినాయకులను చూసి మా వాళ్ళు నాట్యం కూడా చేశారు. చూడండి, సింహంతో నెమలితో కలిసి ఉన్న ఈ విఘ్నేశ్వరుడు ఎంత అందంగా ఉన్నాడో చూడండి. మొత్తం మీద పట్టుపట్టి అదే గణేషుని తీసుకోవాలని చెప్పి మా మెంబర్స్ అందరూ కూడా మళ్ళీ తిరిగి అక్కడికే రావడం జరిగింది. మొత్తం మీద తీవ్ర చర్చల తర్వాత అక్కడున్న వ్యక్తిని ఒప్పించి మొత్తం మీద మా ప్రెసిడెంట్ గారు బిల్ బుక్ రాయడం జరుగుతుంది. సో మా వాళ్ళు కూడా అనుకున్న వినాయకుడు దొరికారని చాలా ఆనందంగా ఉన్నారు. మొత్తం మీద చాలా సంతోషంగా కమిటీ మెంబర్స్ అందరి సమక్షంలో వాళ్ళకి అడ్వాన్స్ డబ్బులు ఇచ్చి రిసిప్ట్ తీసుకొని గణేషుని బుక్ చేయడం జరిగింది. ఎంతో ఆనందంతో గణేషుని బుక్ చేసుకున్నాము.